యాజ్ ఏ పెట్ పేరెంట్ గా మనకి మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఏంటో తెలుసా అండి? డాగ్ ని కొండమో దాన్ని రేస్ చేయడమో కాదండి, దానికి సరైన ఫుడ్ ని దానికి అందించడం, కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం, మంచి డ్రై ఫుడ్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం. కన్ఫర్మ్ గా డ్రై ఫుడ్ వాడాల్సిందేనా? అసలు ఏంటి దీని మ్యాటర్? అబ్బో ఇవన్నీ వద్దురా, ఒక డాక్టర్ని అడుగుదాం అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఒక ఎక్స్ అనే బ్రాండ్ చెప్తాడు, పప్పి అమ్మినోడు వై అంటాడు, ట్రైనర్ వచ్చి జెడ్ అంటాడు, తెలిసినోడేమో ఏబిసి అంటాడు. ఇవన్నీ కాదురా బాబు, చికెన్ రైస్ పాలకూర వీటితో వెళ్దామా అంటే డాగ్ కి రావాల్సిన చబ్బీనెస్, ఆ క్యూట్నెస్ అనేది ఇందులో ఏదైతే మనం వెట్ ఫుడ్ ఇస్తున్నామో, ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ఇస్తున్నామో దాంట్లో మనకు సాటిస్ఫై అయితే అవ్వలేము. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డ్రై ఫుడ్ పెడితేనే డాగ్ గ్రోత్ వస్తుంది అన్నది మాత్రం అవాస్తవం. డాగ్ యొక్క ఫాదర్ అండ్ మదర్, దాని తాత, అమ్మమ్మ, ముత్తాత, నాయనమ్మ ఇవన్నీ కూడా పప్పి యొక్క గ్రోత్, దాని ఫుల్ ఫార్మేషన్ లో చాలా కీలక పాత్ర అనేవి పోషిస్తాయి. దీని వల్లే కుక్క యొక్క ఫాదర్ మదర్ కి ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా పప్పీస్ కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే జనరేషన్ లో ఎక్కడో ఈ ప్రాబ్లం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అది జెనెటికల్ ఇష్యూ అయితే. మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ చేస్తున్నాము, ఒకసారి ఛానల్కి వెళ్ళండి, కంటెంట్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఫుడ్ రివ్యూస్ అయితే చేస్తున్నామండి. ఆల్రెడీ నేను 2 రకాలైన కంపెనీలు ఫుడ్ ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను. 20 కేజీల బస్తాలు, ఒక 2-3 బస్తాలు తెప్పించి వాటిని వాడి చూసి వాటి మీద నేను ఇంట్లో మనం సింపుల్ గా చేసుకునే టెస్ట్ ఏదైతే ఉందో టెస్ట్లు కూడా దాని మీద చేస్తున్నాను. అవన్నీ కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చి మీ ముందు నెక్స్ట్ ప్రతి వారం ఒక వీడియో డ్రై ఫుడ్, డాగ్ ఫుడ్ గురించి వస్తూనే ఉంటుంది. సో మన ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోని పుష్ చేస్తుంది, అది మన ఛానల్కి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కాకినాడలో వీధి కుక్కలు పెంచుకునే వాళ్ళకి డాగ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నామండి. ARV వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ చార్జబుల్. వేరే ఊరు నుంచి వచ్చే బ్రీడ్ డాగ్స్ కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ట్రైనింగ్ కి డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. డ్రై ఫుడ్ తయారు చేసే కంపెనీస్ అన్ని కూడా AAFCO వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారండి, అవి పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ AAFCO అంటే ఏంటో తెలుసుకుందాం. అసోసియేషన్ ఆఫ్ యానిమల్ ఫీడ్ కంట్రోల్ ఆఫీషియల్స్. వీళ్ళు ఒక డాగ్స్ సంబంధించి 3 పాయింట్స్ అయితే ఉంటాయి. సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది షేప్, సైజ్ అండ్ దాంతోపాటు దాని యొక్క డస్టీనెస్. ఎలాగైతే డస్టీ ఉంటుందా, ప్లెయిన్గా ఉందా, ఇవన్నీ కూడా మనం చూస్తాము. దానిలో ఒక రూల్ మాట. అండ్ పాయింట్ నెంబర్ 2, దాని యొక్క రియాక్షన్. అంటే ఆ డాగ్ ఫుడ్ తిన్న తర్వాత డాగ్ యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా రియాక్షన్స్ కానీ ఎలర్జీస్ కానీ ఏమైనా వస్తున్నాయా, అలాంటి ఎలర్జీస్ అవి కూడా రాకూడదు అని చెప్పనమాట దాని యొక్క ముఖ్య ఉద్దేశం. పాయింట్ నెంబర్ 3, ఇది స్మెల్కి సంబంధించింది. డాగ్ ప్యాకెట్ ఓపెన్ చేసినంటే మనకు వచ్చే స్మెల్కి సంబంధించింది. ఇవన్నీ కూడా వీళ్ళు చెప్తారు. కానీ మార్కెట్లో మనకి 20 కేజీల బస్తా 2,800, 3,000 రూపాయలకి 20 కేజీల బస్తా ఉంది. 18-20 వేల రూపాయలకి కూడా 20 కేజీల బస్తా ఉంది. ఇది వాడాలా, ఇది వాడాలా, ఇంత రేటు మేము పెట్టలేము. డ్రై ఫుడ్ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా మనం ఇప్పుడు మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసడ్వాంటేజ్ మాట్లాడుకుందాం. డ్రై ఫుడ్ ఏదైతే తక్కువ రేటుకి వచ్చే కంపెనీస్ ఉన్నాయో, తక్కువ రేటుకి దొరికే ఫుడ్ బ్యాగ్స్ ఉన్నాయో, వాటిల్లో వెనకాతల ఫిల్లర్స్ అని చెప్పని రాసి ఉండకూడదండి. అంటే ఫిల్లర్స్ అని రాసిందంటే అందులో కార్న్ కానీ లేదా గ్లూటెన్ కానీ లేదా వేరే ఏదైనా మిక్స్ చేస్తారు. అండ్ చికెన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, మీట్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, ఫైబర్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, అసలు ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ రాయాలి, మెన్షన్ చేయాలి. నేను ఎప్పుడు కూడా నా సబ్స్క్రైబర్స్ కానీ లేదా నా దగ్గర ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి కానీ లాంగ్ టైం కంటిన్యూగా డ్రై ఫుడ్ పెట్టమని అసలు సజెస్ట్ చేయనండి. నా సొంత కుక్కలకు కూడా ఒక డేకి ఒక మీల్ గా పెడతాం తప్ప అదే మెయిన్ ప్రైమరీ మీల్ గా మాత్రం అస్సలు ఇవ్వము. ప్రైమరీ మీల్ ఎప్పుడు కూడా చికెన్ వస్తుంది. వీళ్ళు డైరెక్ట్ చికెన్ తో చేస్తున్నారా లేదా వేరే మీట్ తో చేస్తున్నారా అన్నది చూడం కదా, అందులో వాడు ఏం కలుపుతున్నాడో ఏంటో అని. మంచి బ్రాండ్ అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ కిబుల్ పెట్టడం వల్ల హై క్యాలరీస్ అండ్ దాంతోపాటు హై కార్బ్స్ ఉంటాయి. ఏదైతే హై కార్బ్స్ అనేవి డాగ్ కి వెళ్తూ ఉంటాయో డాగ్ యొక్క షుగర్ అనేది బ్లడ్ షుగర్ స్పైక్ అయిపోతుంది. అండ్ వీటిని లాంగ్ టైం వాడడం వల్ల డాగ్ కి హార్ట్ కంప్లైంట్స్, కిడ్నీ కంప్లైంట్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పని ఉన్నాయి. బట్ లాంగ్ టైం అక్కర్లేదండి, ఒక పీరియడ్లో పెట్టుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఏదైతే ఈ డ్రై ఫుడ్ ఉందో అందులో మాయిశ్చర్ ఉండదు. సో దానివల్ల డాగ్ డిహైడ్రేట్ అయిపోతుంది. డిహైడ్రేట్ అవడం వల్ల కిడ్నీ మీద కూడా ప్రెజర్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అవడం వల్ల ఒక్కొక్క డాగ్కి అరగదు.
వామిటింగ్స్ కానీ బ్లోటింగ్స్ కానీ అంటే తేల్పులు రావడం కానీ గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వడం కానీ ఇందులో జరుగుతూ ఉంటాయి. కొన్ని వాటికి ఇది పడకపోతే మోషన్ చాలా భయంకరమైన స్మెల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మోషన్స్ కూడా అవుతాయి లూజ్గా. సో అలా లూజ్గా అవుతుంది అంటే డాగ్కి ఆ ఫుడ్ పడలేదు అని అర్థం. కమింగ్ టు ద మెయిన్ పార్ట్ ఇస్ ఎలర్జీ అండి. డాగ్కి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. కొన్ని డాగ్కి పెట్టకూడని ఫుడ్స్ ఉంటాయి. అలాంటి ఫుడ్స్ మనం పెట్టినప్పుడు డాగ్కి ఎలర్జీ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ ఫుడ్ మనం డాగ్కి వాడితే ఎలర్జీ వస్తుందా రాదా అన్నది కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చి అడ్వాంటేజ్ చూద్దాం. ఒక బడ్జెట్లో తెచ్చిపెట్టుకోవచ్చు, ఈజీ టు స్టోర్, స్పీడ్గా పెట్టచ్చు. కిబుల్ పెట్టడం వల్ల ఒబెసిటీ ఉన్న డాగ్స్ కొన్ని కంట్రోల్ అవుతాయి. న్యూట్రిషన్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి పొట్ట అనేది మరీ కిందకు దిగిపోదు. ఎక్కడికైనా డాగ్తో వెళ్ళాలన్నా ఈ డ్రై ఫుడ్ క్యారీ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ డాగ్ యొక్క గ్రోత్ సైజ్ అనేది కూడా డ్రై ఫుడ్ పెట్టుకుంటే జమ్ 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 అని పెరుగుతుంది అన్నమాట. అండ్ డ్రై ఫుడ్ కొంతమంది నీళ్ళలో ఇస్తారు, నీళ్లు లేకుండా కూడా ఇస్తారు. నీళ్లు లేకుండా ఇవ్వడం వల్ల డాగ్కి చోకింగ్ అయితే అవుతుందండి. సో డ్రై ఫుడ్లో వాటర్ మిక్స్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఇక్కడ అడ్వాంటేజెస్ చూశారు అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చూశారు. నేను నెక్స్ట్ నుంచి డాగ్ యొక్క డ్రై ఫుడ్ రివ్యూ అయితే పెడతా ఉన్నాం. కన్ఫామ్గా బాగుంది అని చెప్పేలాగా మాత్రమే మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.